టార్గెట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు వరంగల్ జిల్లాకు చెందిన యువ ఐపీఎస్ సాయి కిరణ్. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటేనే సివిల్ సర్వీస్ సాధిస్తామనేది కాదని తాను ఇంట్లో కూర్చొనే ఐపీఎస్ అయ్యానని తెలిపారు. వరంగల్ జిల్లాలోని ఓ చిన్న విలేజ్ నుంచి వచ్చిన తాను ఐపీఎస్ కు సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తైతే హోమ్ క్యాడర్ రావడం మరింత సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ క్యాడర్ రావడంతో మరింత ఉత్తేజంతో పనిచేస్తానని తెలిపారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీపై తాను ఫోకస్ పెడతానంటున్న యువ ఐపీఎస్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఐపీఎస్లు మరికొద్ది రోజుల్లోనే వారి స్టేట్ అలాట్ చేసినటువంటి స్టేట్లో వెళ్లి విధులు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్యాడర్కు అలాట్ అయినటువంటి సాయి కిరణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి మీకు కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. సార్, ముఖ్యంగా మీరు ఐపీఎస్ కావాలని ఎలా అనుకున్నారు? అంటే మీకు రోల్ మోడల్ ఏంటి? ఐపీఎస్ కావాలనేటువంటి ఉద్దేశం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఎంబీఏ చేశానండి ఐఐఎం కోజికోడ్లో. అప్పుడు ఒక డైవర్స్ ఫ్రెండ్ గ్రూప్ నాకు పరిచయం కావడం జరిగింది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్లకి వెళ్ళడం ద్వారా నాకు రియలైజేషన్ ఏమొచ్చింది అని అంటే ఇంకా నా లోపల స్కోప్ ఉంది, సివిల్ సర్వీసెస్ కూడా క్రాక్ చేయగలుగుతానే నమ్మకం ఉండే. బట్ ఒక ఇయర్ జాబ్ చేసి చూద్దాం మనకి ఇది సెట్ అవుతుందా కాదా అని అనుకున్నా. 1 ఇయర్ జాబ్ చేసి ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ రావాలని డిసైడ్ అయ్యి 2019లో జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ సైడ్ రావడం జరిగింది. సార్, మీరు మీ ప్లేస్ ఎక్కడ? అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐపీఎస్ అవ్వడానికి కుటుంబం ఏ విధంగా సహాయపడింది మీకు? మాది వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండల్ కొత్తపల్లి గ్రామం. మా నాన్న పేరు కుమ్రెల్లి, మా అమ్మ పేరు లక్ష్మి. మాది వ్యవసాయ కుటుంబం. నేను ప్రిపరేషన్ ఇంట్లోనే ఉండి చేశానండి. నాకు కంప్లీట్గా సపోర్ట్ ఇంట్లో లభించింది, మా సిస్టర్స్ నుంచి అయినా మా పేరెంట్స్ నుంచి అయినా. కాబట్టే నేను సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం జరిగింది. అంటే మీరు ఐపీఎస్గా రావడానికి, ఐపీఎస్ సెలెక్ట్ అవ్వడానికి మీకేమన్నా ప్రభావితమైనటువంటి అంశాలు ఉన్నాయా? అంటే బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు, వీటి వల్ల నేను కూడా ఒక ఐపీఎస్ కావాలనేటువంటి ఉద్దేశం ఉండిందా మీకు? ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆర్ పర్టికులర్ ఇన్సిడెంట్ అని ఏం లేదండి. నా లోపల పొటెన్షియల్ ఉంది, అది రియలైజ్ చేయాలని అనుకున్నా. సివిల్ సర్వీసెస్ అయితే అది ఒక మంచి మీడియం ఇవ్వగలుగుతుంది అని చెప్పి ఆల్ ఇండియా సర్వీసెస్ అదే ఐఏఎస్ ఆర్ ఐపీఎస్లో జాయిన్ కావాలని సివిల్ సర్వీసెస్ సైడ్ రావడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఛాలెంజింగ్ ఉమెన్ సెక్యూరిటీ, దాంతోపాటు సైబర్ నేరాలు, ఈ రెండింటిపైన కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరాలు కూడా అవే. కాబట్టి ఈ సైబర్ నేరాలకు సంబంధించి మీ ట్రైనింగ్ పీరియడ్లో స్పెషల్గా కోర్సెస్ కానీ స్పెషల్గా ట్రైనింగ్ కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా? సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి మాకు, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని. దాంట్లో వేరియస్ ఏరియాస్ డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్, వెబ్సైట్ ఇన్వెస్టిగేషన్, మొబైల్ ఫోన్ ఇన్వెస్టిగేషన్, సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్. సో ఇవన్నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ మాడ్యూల్స్ తీసుకొని వచ్చి వాటిని ఎక్స్పీరియన్స్ చేయించడం. ఇవి కాకుండా వేరియస్ సెక్షన్స్ లైక్ సెక్షన్ 498A పైన స్పెషల్గా డిస్కస్ చేయడము, పాక్సో పైన డిస్కషన్ చేయించడము. సో ఈ విమెన్ రిలేటెడ్ ఏరియాస్ ఇవన్నీ, అండ్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి కూడా డిస్కస్ చేయడము. సో ఇవన్నీ చేయడం జరిగింది రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్ అండ్ విమెన్. అంటే తెలంగాణలో మీరు సేవలు ఇవ్వబోతున్నారు, సేవలు అందించబోతున్నారు. తెలంగాణ పరిస్థితులన్నీ కూడా మీకు అవగాహన ఉంటుంది. మీరు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది? చాలా ఏరియాస్ వర్క్ చేయడానికి స్కోప్ ఉందండి. నాకు ఇది ఒకటి ట్రైనింగ్లో అర్థమైంది ఈ ఆస్పెక్ట్ ఏంటి. ఎందుకనంటే సైబర్ క్రైమ్స్ అనేది ఒక ఏరియా ఉంటుంది, స్పెషల్ లాస్ ఒక ఏరియా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఒక ఏరియా ఉంటుంది. ఇది కాకుండా జనరల్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో ఈ అన్ని ఏరియాస్లో వర్క్ చేయాలని ఉందండి. ఫైనల్గా సార్, అంటే సివిల్స్ సాధించాలంటే మన వల్ల కాదు, అది ఏదో ఢిల్లీలోనో ఎక్కడో ట్రైనింగ్ తీసుకుంటే తప్ప మనం సివిల్స్ సాధించలేమని చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. అట్లాంటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కూడా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్తున్నారు కాబట్టి మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఢిల్లీకి వెళ్తేనే కొట్టగలుగుతారు సివిల్ సర్వీసెస్ అనేది ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏజ్లో అప్లికేబుల్ కాదండి. ఎందుకంటే నేను ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను, అన్ని రీసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్లో కొంచెం సహకారం దొరికి మనకు పట్టుదల ఉంటే డెఫినెట్గా మనం సాధించగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ క్యాడర్కు అలాట్ అయినటువంటి సాయి కిరణ్ చెప్తున్నారు, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి తాను వచ్చానని, ఏదో ఢిల్లీలో వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతామనేటువంటి ఉద్దేశంలో యువత ఉండద్దు. ఖచ్చితంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్.